హలో ఎవ్రీవన్. ఒక్క ఇడ్లీ పిండితో 4 రకాల టిఫిన్లు అయితే చూపించబోతున్నానండి ఈ వీడియోలో. తప్పకుండా అయితే చూడండి. ఎప్పుడు ఇడ్లీ కాకుండా ఇలా ఇడ్లీ పిండితోనే రకరకాలుగా అయితే టిఫిన్స్ అయితే చేసుకోవచ్చండి. ముందైతే ఇది పట్టు మినప్పప్పు గ్రైండ్ చేసి అందులో ఇడ్లీ నూక కలిపానండి, అంతేనండి. ఇది తీసుకుని దీంట్లో కావాల్సినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుని బాగా కలపాలండి, అంతా బాగా కలవాలి. పట్టు మినప్పప్పు వాడితే హెల్త్కి చాలా మంచిదండి. ముందైతే ఇడ్లీ వేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను పట్టు తీసిన మినపగుళ్ళు తెచ్చుకొని వాడుకునేదానండి. కానీ అది అసలు హెల్త్కి మంచిది కాదు, అందులో బలం ఏమి ఉండదు, విటమిన్స్ అన్నీ పోతాయి అని తెలిసిందండి. అప్పటి నుంచి అయితే నేను పొట్టు మినపప్పు వాడుతున్నాను. ముందైతే ఇడ్లీకి కావాల్సిన అంత తీసుకుని ఇడ్లీ వేసేసుకోవాలి. ఈ లోపు అయితే ఇడ్లీ అదే పిండితో దోశ అయితే వేస్తున్నానండి. పెనం మీద కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని కావాల్సినంత పిండి అయితే తీసుకుని అదంతా స్ప్రెడ్ చేయాలండి పలచగా. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి అయితే తిప్పుకోవాలి. ఇలాగా మనకి కావలసిన దోశలు అయితే వేసేసుకోవాలి. తర్వాత అదే పెనం మీద ఊతప్పం అయితే వేస్తున్నానండి. ఊతప్పానికి కొంచెం పిండి అయితే పలచగా చేసుకోకూడదు, కొంచెం దలసరిగానే ఉండాలండి. అందుకని కొంచెం పిండి అయితే వేసుకొని దాని మీద కొంచెం క్యారెట్ తురుము వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆనియన్స్, తర్వాత కొంచెం టమాటా, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. వేసుకుని దానిపైన కొంచెం స్ప్రెడ్ అయ్యేలాగా కొంచెం స్ప్రెడ్ చేసుకుని దాని తర్వాత కొంచెం మూత పెట్టేసుకున్నాం అనుకోండి బాగా మగ్గుతుంది. ఎందుకంటే దలసరిగా ఉంటుంది కదండి, మూత పెట్టుకోకపోతే సరిగ్గా ఉడకదు.
ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని తర్వాత మళ్ళీ ఒకసారి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవడమే. ఒకటి ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసుకుని మరొకటి వేసేసుకోవడమే, అంతేనండి. తర్వాత రొట్టె వేసుకున్నానండి. అదే పిండితో రొట్టె అయితే వేస్తున్నాను. అసలు ఇడ్లీ పిండితో ఏ టిఫిన్ వేసుకున్నా చాలా బాగుంటుందండి. రొట్టె ఏంటి, దోశలు ఏంటి, ఇడ్లీ ఏంటి, ఊతప్పం ఏంటి, ఇంకా కొన్ని రకాలైతే వేసుకోవచ్చండి. ఇడ్లీ పిండితో ఏది వేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో రోజైతే వేసుకోవచ్చండి. పైగా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక టిఫిన్ అయితే నచ్చుతుంది కదా, అలాంటప్పుడు అలా చేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే ఒక్కొక్క రోజు ఒక్క ఐటెం చొప్పున అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు ఇదే ఇడ్లీ పిండితో ఎప్పుడు ఇడ్లీ అంటే బోరింగ్గా ఉంటుంది కదండి. నేనైతే రొట్టె వేసాను, దానిపైన కొంచెం జీలకర్ర అయితే వేసానండి. జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మూత పెట్టేస్తే ఏంటంటే బాగా మగ్గుతుందండి. ఎందుకంటే దలసరిగా ఉంటుంది కదా, లేదంటే లోపల ఉడకదు, మెత్తగా అయిపోతుంది. ఈలోపు ఇడ్లీ కూడా ఉడికిపోయినాయండి. ఇంకా ఇడ్లీ అయితే తీసాను. ఇడ్లీ, దోశ, ఊతప్పం, రొట్టె ఒకవైపు కాలిందండి, ఇంకొక వైపుకి అయితే తిప్పుకుంటున్నాను. రెండు వైపులా కూడా వేసినప్పుడు, రొట్టె వేసినప్పుడు మూత పెడితే త్వరగా ఉడుకుతుంది, లోపల బాగా ఉడుకుతుందండి. లేదు అంటే మాడిపోతుంది కానీ లోపలైతే ఉడకదు. ఇంకా బాగా ఉడికిపోయిందండి. రొట్టె అయితే చూడండి చాలా బాగా వచ్చింది. టిఫిన్స్ అన్నీ రెడీ అయిపోయినాయండి. 4 రకాల టిఫిన్స్: ఇడ్లీ, ఊతప్పం, దోశలు, రొట్టె. అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్ తినే బదులు ఒక ఇడ్లీ పిండితో ఇన్ని రకాల టిఫిన్లు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.